ఎస్ఐ గారు, మా ఊళ్ళో మాకు 1.25 లక్ష గొడవలుంటాయి. వాళ్ళకేంటి సంబంధం అని? మా ఊరడు ఆ ఊళ్ళోకి వెళ్ళాడు కాబట్టి కట్టుబాటు ప్రకారం ఆయన మాకు అప్పచెప్పమనండి. ఆడికి మంచిది, వాళ్ళకి మంచిది. లేకపోతే ఆడి తల నరికైంది తీసుకెళ్ళిపోతా. చెప్పండి. ఎద్దురాజు అదేరా బసవరాజు, పేరులోనే గొడ్డు నుంచుకుని నువ్వు ఏంట్రా ఎద్దులాగా బుసలు కొడుతున్నావు? మాట జారావంటే చెయ్యెత్తాల్సి వస్తుంది. మేమేమి చేతులకు గాజులు దొరికించుకోవాలా? చెయ్యి లెగిసిందంటే తెక్కిందరద్ది. మేవాడిని తీసుకెళ్తానికే వచ్చాం. అది జరిగే పని కాదు. వాడి పొలాన్ని నువ్వు మింగేశావు, మేము చోటిచ్చాం. వాడికి అన్నం లేకుండా చేశావు, మేము అన్నం పెడుతున్నాం. మీ ఊళ్ళో వాడికి ప్రాణానికి ముప్పొచ్చింది, మేము ఆశ్రయం ఇచ్చాం. ఇది అన్న ఇచ్చిన మాట తప్పేది లేదు. సచ్చిరోని పాతి పెడతానికి పెద్దడి సోట్లేదు. అదొక ఊరు, దానికి ఒక నాయకుడు, ఆయన గారు మాట ఇచ్చాడు. బసవరాజు, కొమ్ములు విరిగిపోతాయి. నీకొక అవకాశం ఇస్తున్నాను. నీ ఊళ్ళో శ్మశానం ఉందనిగా రెచ్చిపోతున్నావు. నీవు, నీ తమ్ముడిని, నీ కొడుకుని, నీ వంశాన్ని వెంట తీసుకురారా, తేల్చుకుందాం. నీ ఊళ్ళో నీ శ్మశానంలోనే కొట్టుకుందాం. బ్రతికిన వాడే బయటపడతాడు రా. దమ్ముంటే మీద మీసముంటే రారా.